మీకు ఏంటిది ఇప్పుడు లైఫ్ అంబిషన్ ఏంటి చెప్పండి? సింగింగ్ అండి. సింగింగ్. మూవీస్ లో పాటలు పాడాలా? అంతే. ఓకే. అంతే, ఇంకేం లేదు మనకి. మీ డైరెక్టర్స్ కి, మ్యూజిక్ డైరెక్టర్స్ కి కానీ, ప్రొడ్యూసర్స్ కానీ ఏం కోరుకుంటున్నారు మీరు? నేను మంచి సింగర్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే. నాకు ఇంకా ఏ కోరికలు లేవు. చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక ఒకటే, ఓకే, మంచి సింగర్ కావాలని. కానీ ప్రతి ఒక్కళ్ళకి మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, ఏదైనా ఉంటే మిస్టేక్స్ ఉన్నా ఏమున్నా మీరు చెప్పండి, నన్ను సజెస్ట్ చేయండి. ఓకే. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ప్రతి సింగర్స్ కానీ చెప్పండి. ఇంకోటి, ఏ ఛాన్సెస్ కానీ, నాకు చిన్నప్పటి నుంచి సింగర్ కావాలనే కోరిక. సినీ ఇండస్ట్రీ కూడా చాలా మంది నాకు అన్నం కూడా పెట్టారు. ఎందుకంటే నేను చాలా షూటింగ్స్ లో కూడా వెళ్ళాను, చాలా మందిని కలిశాను, పెట్టారు. కాబట్టి వీళ్ళు సింగింగ్ దాకా అంటే మ్యూజిక్ డైరెక్టర్ దాకా రీచ్ అవ్వలేకపోయాను. ప్రస్తుతానికి ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను అర్థం చేసుకొని నాకు ఛాన్సెస్ కావాలి. ఓకే, అంతే. నాకు ఇంకోటి, చిరంజీవి గారిని కలవాలని ఒక కోరిక విన్నాను, నిజమేనా? ఎస్, నేను అది కూడా చెప్పబోతున్నా. చిన్నప్పటి నుండి చిరంజీవి సార్ని కలవాలని ఉంది. అది చాలా నా కోరిక. ఓకే. ఒకసారి అది కూడా చేస్తే అందరికి రుణపడి ఉంటాయి, ఎందుకంటే ఒకసారి నాకు ఆ కోరిక తీరితే. ఓకే, ఒకసారి చిరంజీవి గారి పాట పాడరా? కుమారి మౌని మౌని సాంపరయో, కుమారి మౌని మౌని సాంపరయో, గోవా మగువా గోపమ్మకు మోడరు నువ్వా, కుమారి మౌని మౌని సాంపరయో, ఆజ ఆంధ్ర మగడా గోరింకల లీడరు నువ్వా, మౌని 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 సాంపరయో, గోప మగువా గోపమ్మకు మోడరు నువ్వా, మౌని 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 సాంపరయో, ఆజ ఆంధ్ర మగడా గోరింకల లీడరు నువ్వా, మౌని 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 సాంపరయో, ఆగలేక పిలిచాగా ఒక్కసారిగా, వేగలేక వలిచాగా ఒక్కసారిగా, డోయను మీసాలు చూసా, డోయను నేను చూసా, డోయను నేను తోసుకెళ్ళా, ఓ యే, డోయను నీ పిచ్చు చూసా, డోయను వైజాగ్ వెళ్ళా, డోయను వైద్యాన్ని తెచ్చా, ఓ యే, కుమారి మోని మోని సాంపరయో, కుమారి మోని మోని సాంపరయో. వావ్, సూపర్. ఇది మెగాస్టార్ గారికి, చిరంజీవి గారికి అంకితం ఈ సాంగ్. అండ్ చాలా బాగా పాడారు. చిరంజీవి గారిని కూడా కలవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. ఓకే. ఇంకోటి, నేను నా కోరిక చిన్నప్పటి నుంచి అదే, కంపల్సరీ కలుస్తారు లేట్ అయినా కూడా. ఓకే. ఇప్పుడు రాజు గారి అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మా. నేను మీ అబ్బాయి వైరల్ అయిపోయాడు, ఎలా అనిపిస్తుంది? అందరికి తెలుసు బ్లైండ్ సింగర్ రాజు అంటే తెలియని వాళ్ళు లేరు. యూట్యూబ్ లో చూసినా, టీవీలో చూసినా ఎక్కడైనా కనిపిస్తాడు. ఇప్పుడు మాట్లాడిన నాకు ఆనందమే ఉన్నాయి. ముందు ఇక బాధలే ఉంది కానీ జర యూట్యూబ్ లో వచ్చినందుకు జర టెన్షన్ అనేది పోయింది. ఇక ఇప్పుడు మంచిగానే ఉన్నది. కానీ ఇప్పుడు మళ్ళా పాడిపించిన వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఇవ్వకపోయారు. అయ్యో, అట్లా బాధ అయిపోయింది. మళ్ళీ ఆయన టెన్షన్ అయి మళ్ళీ మొత్తం కూడా అయ్యాడు, లేకుంటే మొత్తం ఈక్ అయిపోయాడు చూడు. ఓకే. ఇప్పుడు ఆయన వచ్చినందుకు ఏం చేసిండు, నోరు కూల పడ్డా వాడిండు. వద్దన్న గానీ వాళ్ళ బాగా వద్దు నీకు అంటే కూడా వినకుండా సొంటి మీరు వాళ్ళు దాగి కూడా వాడాడు. అంత ఇంట్రెస్ట్ తోటి వాడాడు. ఇక నీకు ఆ ఛాన్స్ ఇస్తాం, ఈ ఛాన్స్ ఇస్తాం అన్నది ఇప్పుడు ఏ ఛాన్స్ లేవనైనా. ఇప్పుడు సంవత్సరం దగ్గర వచ్చే 100 ఇంటర్కి ఎక్కువనే ఉన్నాయి అన్ని. ఇప్పుడు ఏమి ఇస్తలేరు, చేస్తలేరు. ఆయనకి బాధ అయిపోయింది. ఆయన ఎవరన్నా ఇంత ఛాన్స్ ఇవ్వండి, మాకొక్క ఇల్లు లేదు, ఆ ఇల్లు కట్టుకోవాలి, కూలగొట్టి పెట్టిన మాట తెలిసి ఎవరన్నా ముందుకు వచ్చి ఇవ్వాలి. ఇన్ని ఇంటర్వ్యూ చేసి ఎవరికన్నా తయారవ్వాలి. ఆయన ఆ పిల్లగాడికి ఇప్పుడు టీవీ ననికి లేదేమి, కూలగొట్టినందుకు ఇక్కడ పిల్లలేమో చూడనియరు. అది టెన్షన్ అయిపోయింది. లేకపోతే టీవీ పెట్టుకొని అన్నా అని టెన్షన్, పాటలు వినుకుంటూ ఊరికే బయట కూర్చేటోడు. అయ్యో, బిక్కిలాగా అయిపోయిందో రెడీ లేదు, ఈయన నీకు ఏం లేదు. పెట్టకపోతే క్రికెట్ పిల్లలు చూస్తారా. ఇక అందులో ఈ పిల్లగాడు మొత్తం ఇంకా ఈగ్గా అయిపోతుంది. లేకపోతే
ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు మంచిగానే ఉండేది. ఉమ్, ఇప్పుడు తిండి తింటలేడు. ఇప్పుడు 1 గంట దాకా కూడా అన్నం అడగడు. ఏం చేయాలి, వెళ్ళిపోవాలి. ఉమ్. ఎవరైనా పిలిచి పాడిపించుకుంటే ఆయన ఖుషి. అవునవును. ఈ ఎవరు విలువకుండా తప్పు కాకుండా ఉంటాడు కదా, అందరూ టెన్షన్ పెట్టుకొని ఏదో ఆయన మీరు నాకు ఇల్లు లేకపోయా, నేను ఇల్లు ఉంటే నేను టీవీ పెట్టుకొని ఉంటుంది అయ్యో. చూస్తుంది కదా. ఇక పూల కొట్టినాము టీవీ మీద అన్ని నీళ్ళు పడ్డాయి. ఉమ్, మళ్ళా టీవీ లేదా టీవీ అయిందని అలా బాగా అప్పేసాడు పిల్లనికి. ఆ, దాని మీద నీళ్ళు పడ్డాయి, అంతా ఊసింది. ఓకే. 2 నెలలకు దగ్గర వచ్చి పూల కొట్టినాం పెట్టినాం. నాయన ఎవరైనా ముందుకు వచ్చి ఇట్లా ఇల్లు కట్టి నా కొడుకు ఒక ఛాన్స్ ఏమి ఇట్లా వాడనికి అందరికి డైరెక్ట్ అందరికి నమస్తే కంపల్సరీ మంచిగా వస్తుందమ్మా ఈ కావాలన్నా. ఓకేనమ్మా. అండ్ ఎవరైనా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు రాజు గారికి మంచి సహాయం చేయాలి, ఒక మంచి ఆఫర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. వస్తా, బాధపడకమ్మా. అదే నాయన ఏంటంటే ఆయనకు కావాలి, ఎక్కడైనా పాటలు కావాలి పిలుచుకోవాలి. అదే అదే సినిమాలో కూడా ఛాన్స్ ఆయన టాలెంట్ చూపిస్తున్నాడు కదా. అవునవును. ఇప్పుడు ఎవరు కూడా మాకు 1 రూపాయలే చేయలేదు, తీసుకున్నారు పోయినారు. అది చేస్తాం రాదు ఇది చేస్తాం అంటే ఎంత మంది అన్నారు కానీ చేస్తారు కానీ ఆశలు పెట్టిండు. ఏది ముందుకు రాలేదు. ఏడేసిన బొమ్మడు ఆనే ఉన్నది తీసిండు. ఇంట్లో సప్పుడు చేయకుండా కూర్చున్నాడు. పోతే ఒక శాతానికి రామశాతానికి ఆయితారం ఒకనాడు, 8 దినాలకు ఒకనాడు. అప్పుడు కుట్టిగా ఖాళీ ఏదన్నా ఉంటేనన్నా పోనీ అయ్యో ఆయన కూడా ఒక కొంచెం ఆనందం ఉంటది. ఇక నాకు కూడా పట్టాను ఈయన పెట్టుకొని నేను చూసాను ఏం చేయాలి ఆయన. రాజు మీ అమ్మ కోసం ఒక పాట పాడవా లాస్ట్? అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కదే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అమ్మను మించి అర్థమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలుకే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అమ్మను మించి అర్థమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ. మంచి పాడుతున్న టాలెంట్ వస్తే మీ ఇల్లు కూడా అవుతుంది. ఏడవద్దు, బాధపడదు. మీరు బాధపడితే రాము బాధపడతారు. రాజు వద్దు వద్దు, అవుతుంది అవుతుంది. లేట్ అయినా కూడా అవుతుంది. అబ్బాయికి టాలెంట్ ఉంది కదా, ఏడవద్దు. ఏడవదమ్మా, ఏడవద్దు. చిన్న బాధపడతలేదు నాయన. చిన్నప్పటి నుంచి తిరగని జాగలేదు. ఏడంటే ఆడికి, ఏడుకంటే ఆడికి, ఏడుకి వానంటే అన్నం తినడు. ఏమైనా తొనుకొని ఇంతవరకు వచ్చిన నాయన ఇదే పోదాం నేను రాను బిడ్డ అంటే కూడా విన్నాడు. వద్దు వద్దు, ఏడవకండి. టాలెంట్ ఉంది, ఎవరైనా పిలుస్తారు. రాజు నువ్వు కూడా బాధపడకమ్మా, ఎవరైనా పిలుస్తారు. ఓకేనా? అమ్మకి అమ్మకి ఇబ్బంది పెట్టకు. ఓకేనా? సరేనా? నీకు కాల్స్ వస్తాయి. ఏడవకమ్మా. ఓకేనా? బాధపడుతున్నాయి. ప్రతి ఒక్క దానికి ఫోన్ అంటే కూడా దుగ్గాడుకుంటే తొలుకొని పోతున్నాడు. రాజ్యం ఓకే, బాధపడకు. వస్తుంది, అవకాశం వస్తుంది. చూసారు అమ్మ బాధ. తనే తీసుకెళ్తుంటదట రాజుని అమ్మ మొత్తం బస్సులలో కానీ అది కానీ. ఇప్పుడు అమ్మ లేకుంటే వాడి పరిస్థితి ఏంది? అబ్బాయి ఇది ఒక ఇల్లన్నా ఉండాలని కోరుకుంటున్నారు. అండ్ మూవీస్ లో రాజు టాలెంట్ చూశారు కదా. ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు ఇంటర్వ్యూలో, ఏదైనా తప్పులు ఏమైనా చూస్తే నేను సరిదిద్దుకుంటాను, నేను నేర్చుకుంటానని చెప్పడం జరిగింది. రాజుకు, మన బ్లైండ్ సింగర్ రాజుకు అవకాశాలను కోరుకుంటున్నాను. తల్లి ఆవేదన, తల్లి బాధను కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎవరైనా వీలైతే సహాయం చేయండి. ఒక ఇల్లు వాళ్ళకి కావాలి, ఇంకొకటి ఉండడానికి ఇల్లు కంపల్సరీ కావాలి. అండ్ అవకాశాలు ఇస్తే తనే సంపాదించుకుంటాడు. మీరు ఇచ్చే రూపాయి తన ఇల్లు కట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుందని కోరుకుంటాడు. బాధపడకమ్మా. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ.